కాశీకి వెళ్ళినా రాని పుణ్యం రామేశ్వరంలోని ఈ 22 బావుల్లో స్నానం చేస్తే వస్తుందని మీకు తెలుసా? అసలు ఈ నీటి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే ఉండే ఈ 22 బావుల్లో ఒక బావిలోని నీరు ఉప్పగా ఉంటే, మరో బావిలోని నీరు తియ్యగా ఉంటుంది. సముద్ర తీరానికి ఇంత దగ్గరగా ఉన్న ఈ నీరు ఎలా మారుతోంది? ఇది ప్రకృతి వింతనా? లేక ఆ పరమశివుడి మహిమ? పురాణాల ప్రకారం శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తన బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థాలలో స్నానం చేశారని భక్తులు చెబుతుంటారు. శాస్త్రీయంగా చూస్తే ఈ 22 బావుల్లోని నీటికి వేర్వేరు ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ స్నానం చేయడం వల్ల కేవలం పాపాలే కాదు, మొండి వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు. అందుకే రామేశ్వర యాత్ర ఈ తీర్థ స్నానాలు లేకుండా పూర్తి కాదు. మరి మీరు ఎప్పుడైనా ఈ పవిత్ర తీర్థాలలో స్నానం చేశారా? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం టెంపుల్ సీక్రెట్స్ తెలుగుని ఫాలో అవ్వండి.